వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్యా. సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్యా. అతిశయమగు శ్రీహరి సంకీర్తన సతతంబును మా సంధ్యా. మతి రామానుజ మతమే మాకును చతురత మెరసిన సంధ్యా. సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్యా. పరమ భాగవత పద సేవనమే సరవివెన్న మా సంధ్యా. పరమ భాగవత పద సేవనమే సరవివెన్న మా సంధ్యా. సిరివరు మహిమలు చెలువందగ వేసరక వినుటే మా సంధ్యా. సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్యా. మంతుకెక్కుతిరు మంత్ర పఠనమే సంతతమును మా సంధ్యా. మంతుకెక్కుతిరు మంత్ర పఠనమే సంతతమును మా సంధ్యా. కంతు గురుడు వెంకటగిరిరాయని సంతర్పణమే మా సంధ్యా. సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్యా. సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్యా. సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్యా. భగవద్గీత 2వ అధ్యాయము. య ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. యః ఏనం వేత్తి అంతారం యః చ ఏనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః న అయం హంతి న హన్యతే. యహ ఎవడు ఏనం ఈ యొక్క ఆత్మను హంతారం సంపేదిగా వ్యక్తి తెలుసుకునుచున్నాడో యహ చ ఏనం ఏనం ఈ ఆత్మను యహ ఎవడు హతం సంపబడేదిగా మన్యతే తలంచుచున్నాడు. తౌ ఉభౌ ఆ ఇరువురు కూడా నా విజానీతః తెలిసిన వారు కారు. అయం ఈ ఆత్మ నా హంతి నా హన్యతే అది సంపదు సంపబడదు అని మనకి 19వ శ్లోకంలో స్వామివారు చెప్తున్నటువంటి అంశమే. చాలా శ్లోకాలు ఈ ప్రకారంగా దాదాపుగా కొంతవరకు ఇదే పంధాలో నడిచేటువంటి యొక్క అంశములు కూడా వచ్చేటువంటివి దాదాపుగా అంతే.
న జాయతే మ్రియతే వా కదాచిత్తు నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే మ్రియతే వా కదాచిత్తు న అయం భూత్వా భవితా అభవితా వా న భూయః అజః నిత్యః సర్వగతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. దీంట్లో కూడా అదే అర్థం వస్తుంది. న జాయతే పుట్టేది కాదు, న మ్రియతే చనిపోయేది కాదు. అయం ఈ ఆత్మ భూత్వా ఉండి అభవిత లేకుండా పోయేది, నా భూయ మన కలిగేది కాదు. అది అజహ పుట్టుకలేనిది, నిత్య నిత్యమైనది, శాశ్వత శాశ్వతమైనది. అయం ఈ ఆత్మ పురాణ పురాతనమై ఉన్నటువంటిది. హన్యమానే హన్యమానే శరీరే, హన్యమానే శరీరే దేహములు నశిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మ అది నశించేది కాదనేది 20 శ్లోకం ఉన్నటువంటి యొక్క అర్థము. అటు 21 కూడా చూసినట్టయితే వేదా వినాశనం నిత్యం యహయేనం అజం అవ్యయం కథం సపురుష పార్థ కం ఘాతయతి హంతికం. వేదా వినాశినం, వేద అవినాశనం నిత్యం, యహ ఏనం అజం అవ్యయం, యహ ఎవడు, నిత్యం ఎల్లప్పుడూ కూడా, ఏనం ఈ ఆత్మ, అవినాశనం నశించేదిగా లేదనే విషయాన్ని వేద తెలుసుకున్నటువంటి వాడు, అజం పుట్టుక లేనటువంటిది, అవ్యయం నాశరహితమైనటువంటిది. కథం సపురుష పార్థ, కథం ఏ ప్రకారముగా సహ పురుష పురుషుడు, కం ఘాతయతి హంతికం ఎవరిని చంపుతున్నాడు, ఎవని చేత చంపబడుతూ ఉన్నాడు అని ప్రకారంగా ఈ 3 శ్లోకాలలో దాదాపుగా ఒకే అంశము కలిగి మనం నడుస్తున్నటువంటి యొక్క విషయము. యహ ఏనం వేతి హంతారం యశ్చైనం మన్యతే హతం. కాబట్టి ఈ యొక్క ఆత్మ అనేటువంటిది నశించేది కాదు, చంపేది కాదు, చంపబడేది కాదు అనేటువంటిది నిత్యమై ఉన్నటువంటి స్వరూపము. కాబట్టి నిత్యత్వము అనేటువంటి విషయం వచ్చినప్పుడు మరి త్రేత సిద్ధాంతంలో వారు చెప్పే మాట, జగత్తు నిత్యమే, జీవుడు నిత్యమే, ఈశ్వరుడు నిత్యమే అనే మాటలో వినపడుతుంది. త్రైత సిద్ధాంతం దయానందుల వారు ఆయన వేదమే ప్రామాణికంగా తీసుకునే విధానము, వేదం తప్ప మిగతావన్నీ కూడా ప్రక్షిప్తములు అని చెప్పిన మాటగా ఆర్య సమాజంలో ఉంటుంది. వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే 3 కూడా నిత్యమే అన్నారు. జగత్తు నిత్యమే, జీవుడు నిత్యమే, ఈశ్వరుడు నిత్యమే. కనుక పరిణామ రూపముగా జగత్తు నిత్యము అన్నారు. అట్లా జీవుడు కూడా నిత్యమై ఉన్నటువంటి వాడే. అదే ప్రకారం ఈశ్వరుడు ఆయన కూడా నిత్యుడే. ఇలాగా ఈ నిత్యత్వమును 3 కూడా నిత్యత్వం అనే విధానముగా చెప్పటం కారణంగా వాళ్ళ సిద్ధాంతం త్రైత సిద్ధాంతం అనేదిగా లోక ప్రసిద్ధి గాంచి ఉన్నటువంటి విధానము. కాబట్టి బ్రహ్మము నిత్యము అనేటువంటి మాటలో అన్ని శాస్త్రాలు చెప్తున్నటువంటి విధానమే. అది నశింపబడదు, దేనిని కూడా నశింప చేయదు అనే విషయాలకే మన శ్లోకంలో వస్తూ ఉన్నది. కాబట్టి ప్రకారముగా బ్రహ్మము నిత్యము అని చెప్పన్నప్పుడు ఆ బ్రహ్మము యొక్క సమీపములో ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా నిత్యమే అనే మాట ఆర్య సిద్ధాంతం. అయితే ఆ యొక్క ఈశ్వరునికి ఈశ్వర సన్నిధిలో ఉన్నటువంటి జీవుడు పరతంత్రుడు, ఈశ్వరుడు స్వతంత్రుడు. కర్మఫల భోక్త జీవుడు, కర్మఫల ప్రదాత ఈశ్వరుడు. ఈ ఇరువురు కూడా నిత్యమై ఉన్న విధానమే అని చెప్పి అంటారు. జీవుడు కూడా నిత్యమే.
అట్లా మరి ఈ జీవేశ్వరులకు ఆలవాలమై ఉన్నటువంటి ఈ జగత్ అనేది కూడా నిత్యము అని చెప్పాలి. అనుక్షణం మార్పు చెందుతూ పుడుతూ నశిస్తూ ఉంది కదా, ఇది ఎట్లా నిత్యం అనే మాట అని కూడా ప్రశ్న వస్తుంది. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, అనిత్య కార్యరూప అనగా నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప, ఇది వాళ్ళు చెప్తున్నమాట. నశించేది అని చెప్పన్నప్పుడు నశించేది ఏది ఇక్కడ అంటే, ఈ శరీరము అనేటువంటిది రూపం అంతరిస్తుంది. రూపం అనేది పోతుందే తప్ప దాంట్లో చేరి ఉన్న పరమాణువులు మాత్రం అవి నిత్యము అన్నారు. నిత్య పరమాణు రూప. కాబట్టి రూపం అనిత్యం, కానీ దాంట్లో ఉన్నటువంటి మూలకాలు మాత్రం నిత్యము అని చెప్పి అన్నారు. ఘటం చూస్తాం కదా మనం, మట్టితో తయారు చేసేటువంటి ఘటములు, ఈ విధంగా గోచరించేటువంటి ఈ ఆకారాలు ఇవి మాత్రమే అనిత్యం. కానీ ఆ ఘటానికి మూలముగా ఉన్నటువంటి మట్టి మాత్రం నిత్యమే. ఘటం విచ్ఛిన్నమై రూపం కోల్పోయినా కానీ మట్టి మాత్రం ఉంటుంది, మట్టి నిత్యమై ఉంటుంది. అట్లా బంగారం మీద తోసేటువంటి ఆభరణాలు ఆ రూపములు మాత్రమే అనిత్యం, కానీ ఆ రూపాలు పోయినా కానీ బంగారం అనేటువంటిది ఉంటుంది. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అన్నారు. ద్యనుకములు త్రిణుకములు అనేక పరమాణువులు ఘనీభవించి ఒక రూపం అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పి, అనేక పరమాణువులు ఒక రూపం మన కంటికి గోచరిస్తుందని చెప్పనంటే, కంటికి గోచరించేటువంటి ఆ రూపం అనేటువంటిది కొన్ని లక్షల కోట్ల పరమాణువులు సమీకరణం కావటం వల్ల ఘనీభవించటం కారణముగా నీకది రూపముగా గోచరిస్తూ ఉన్నది. ఆ గోచరించేటువంటి దాంట్లో ఉన్న పరమాణువులు కనుక విడబడ్డాయి అని చెప్పనంటే అక్కడ ఇక రూపం లేదు. ఇది వాళ్ళు చెప్పేటువంటి మాట. ఈ న్యాయాయికులు వైశేషికులు ముఖ్యంగా చెప్పేది. కాబట్టి నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప. మట్టి ఉన్నంతకాలం ఘటములు ఉత్పన్నమవుతూనే ఉంటాయి, అంతరిస్తూనే ఉంటాయి. బంగారం ఉన్నంతకాలం ఆభరణాలు అనేటువంటి ఉత్పన్నమవుతూ ఉంటాయి, అంతరిస్తూ ఉంటాయి. కానీ బంగారం అట్లాగే ఉంటుంది, మట్టి అట్లాగే ఉంటుంది. నీరు ఉన్నంతకాలం దాని యందు అలలు, నురుగు, బుడగలు అనే రూపాలు ఏర్పడుతూ ఉంటాయి. తిరిగి మరలా అలలు, బుడగలు, నురుగు ఇవన్నీ కూడా ఆ నీటిల్లోనే మళ్ళా చేరిపోతాయి. ఈ ప్రకారంగా ఉవ్వెత్తున ఎగిసినటువంటి అలల్లాగా ఈ శరీరములు అనేటువంటివి ఆ విధంగా భాషిస్తూ ఉన్నాయి. ఇలా కనబడేటువంటి యొక్క రూపాలు తిరిగి మరలా అంతర్గతంలోకి వెళ్ళిపోతాయి. వాటిల్లో ఉన్న అణువులు, పరమాణువులు ఎడబడి ఆయా వస్తువుల్లో చేరిపోతాయి అనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా ఇక్కడ నిత్యము అనేటువంటి విధానము ఒక ఆత్మకు చెప్తున్నటువంటి విషయము. అది నశింపబడదు, దేనిని కూడా సంపదని మాటలు ఇక్కడ వస్తున్నాయి. ఏనం వేతి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీత. ఉభౌతౌ ఇరువురు కూడా నా విజానీత, తెలిసిన వారు మాత్రం కారు, తెలిసిన వారు కారు అనే విధానములో మరి నిత్యత్వము అనేటువంటి విషయముగా బ్రహ్మము మందు వేదములు చెప్పేటువంటి మాట నిత్యత్వము అని. దాన్నే మనకి సిద్ధాంతకారులు కూడా ఆత్మే కాదయ్యా, బ్రహ్మమే కాదు, ఈశ్వరుడు కూడా నిత్యుడే అనే మాట, జీవుడు కూడా నిత్యుడే అనేటువంటి మాట, జగత్తు కూడా నిత్యుడే, నిత్యమే అనేటువంటి మాట వస్తూ ఉన్నాయి. జగత్తు పరిణామ రూపముగా నిత్యమై ఉన్నది అని చెప్పని, నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప.
ఈ కార్యములుగా గోచరించేటువంటి జగదాకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎడబడి మళ్ళా పదార్థాలుగా పరమాణువులుగా ఉండిపోతాయి. కాబట్టి గీతలో భూత్వా భూత్వా ప్రలీయతే అని చెప్పండి చెప్తూ ఉన్నారు. భూత్వా భూత్వా ప్రలీయతే, భూత్వా భూత్వా మాటి మాటికి మాటి మాటికి అంటే ప్రళయ సమయంలో మరి ఈ కార్యముగా ఉన్నటువంటిది కారణములో చేరిపోతుంది. ఎట్లయితే ఘటములు కార్యము కాగా ఆ ఘటముల కార్యములన్నీ కూడా మట్టిలో చేరిపోయినట్లుగా, ఆభరణములు కార్యములు కాగా ఆభరణాలన్నీ కూడా తిరిగి మరలా బంగారములో చేరిపోయినట్లుగా, కాబట్టి మూలకముగా ఉండేటువంటి విధానము. అట్లా ఈ జగత్ అనేది కూడా పరిణామశీలములో నిత్యమై ఉన్నది అని చెప్పిన అన్నారు. అవ్యక్తాత్వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహః ఆగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాః ప్రళయ సమయంలో జగత్తంతా కూడా మూలతత్వముగా మూలకాలుగా ఉన్నటువంటి అదంతా కూడా అవ్యక్తతత్వంలో మాయలో బీజమాత్రముగా ఉంటుంది అని చెప్పని తిరిగి మరలా అహహ ఆగమే అహహ ఆగమే ఆ పగలు రాగానే అది బీజమాత్రముగా ఉన్నటువంటి ఆ పదార్థం తిరిగి మరలా కార్యరూపం దాల్చి విశ్వాకారముగా జగదాకారముగా అవుతుంది. భూత్వా భూత్వా ప్రలీయతే. ఈ ప్రకారముగా జగత్ అనేది కూడా చూసినట్లయితే అది నిత్య విధానముగానే కొనసాగుతున్నటువంటిది అని చెప్పని, అందుచేత ఈ మనం మామూలుగా పంచకరణ చెప్పినప్పుడు పంచకరణలో లయచింతన వస్తుంది. ఆ లయచింతన కాడ శబ్ద తన్మాత్రతో కూడా పృథివీ రసములో చేరిపోయెను, రస తన్మాత్రతో కూడా జలము అగ్నిలో చేరిపోయెను, రూప తన్మాత్రతో కూడా అగ్ని వాయువులో చేరిపోయెను, తన కారణమగు వాయువులో చేరెను. స్పర్శ తన్మాత్రతో కూడా వాయువు తన కారణమగు ఆకాశంలో లయమయ్యను. శబ్ద తన్మాత్రతో కూడా ఆకాశము తన కారణమగు అహంకార తత్వంలో లయమయ్యాను. అహంకార తత్వము మహత్తత్వంలో లయమయ్యాను. ఈ మహత్తత్వము అవ్యక్తత్వములో లయమయ్యాను. అస్తమస్తక సంయోగం చేత వాని యందు అజ్ఞానం అంతరించి జీవుడనేటువంటి పేరు పోయి శుద్ధ బ్రహ్మమే మిగిలినట్లుగా ఇక్కడ అవ్యక్తతత్వముకు మాయ అంతరించగా శవల బ్రహ్మ అనే పేరు పోయి శుద్ధ బ్రహ్మమే ఉండును. ఇది మనకు సాధారణంగా పంచీకరణ విషయంలో చెప్పేటువంటి మాట. స్థూల పంచీకరణ అనేది గురువులు చూపించినప్పుడు ఇక అక్కడ లయచింతన అనేది వచ్చినప్పుడు ఆ లయచింతనలో అన్నీ కూడా లయం చేసుకుంటూ వెళ్ళిపోవటం అవుతుంది. ఇట్లాగా పోయి చివరికి అవ్యక్తతత్వం అనేటువంటిది అంతరించగా శవల బ్రహ్మ అనే పేరు పోయి శుద్ధ బ్రహ్మం మాత్రం ఉండేను అనేది మనం మామూలుగా బోధా సౌకర్యార్థముగా చెప్పుకునేటువంటి అంశము. అందుచేత మరి అవ్యక్తతత్వం వరకే పోయి ఆగాలే తప్ప ఇంకా పైకి పోయే అవకాశాలు లేవు. అది పూర్తిగా గనక మరి లయమైపోయిందా అంటే మాయ పూర్తిగా పోయింది అంటే మాయాశ్రితమై ఉన్నటువంటి జీవులు కూడా ఒక పెట్టున మోక్షానికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ మాయా కార్యముగా ఉన్నటువంటి అవ్యక్తతత్వం యొక్క సంబంధమై ఉన్నటువంటి పదార్థములు ఎప్పటికీ కూడా ఉండే విధానమే అని ఒక పక్షంగా చెప్తున్నమాట. కాబట్టి భూత్వా భూత్వా ప్రలీయతే, మాటి మాటికి లయమవుతూ ఉంటుంది, మళ్ళా ఆవిర్భావం అనేటువంటిది అవుతూ ఉంటుంది. లయమైనప్పుడు
మరి సూక్ష్మముగా, అవ్యక్తముగా, సూక్ష్మముగా, శక్తి రూపముగా ఉంటుంది అని చెప్పని. మళ్ళా అదే సృష్టి వ్యవహారంలో ఘనీభవించినప్పుడు నామరూపాత్మకములుగా అదే గోచరిస్తుంది అనేటువంటి మాట. కాబట్టి నిత్యము నా హంతి నా హన్యతే అనే మాటగా చూసినప్పుడు ఈ మూలకాలుగా ఉన్నటువంటివి కూడా నిత్యత్వపు ధర్మమే వాటిల్లో మనకి కనపడుతూ ఉన్నది. అందుచేత మరి భగవద్గీతలో చాలా సందర్భాలలో ప్రకృతి యొక్క ఉనికిని వాళ్ళు మరి సూక్ష్మముగా, స్థూలముగా చెబుతున్నటువంటి వ్యవహారము. సృష్టి కాలములో స్థూలముగా ఉన్నాను, ప్రళయ కాలములో అది మళ్ళా సూక్ష్మ రూపముగా ఉంటుంది. అనగా కారణాత్మకముగా ఆ జగత్ అనేది మళ్ళా అవ్యక్తమునందు అట్లాగా ఉండుట అని అర్థం. అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ రాత్రియాగ తత్రైవ అవ్యక్త సంజ్ఞకే అని మనకి అంతవరకే చెప్పడం జరుగుతుంది భగవద్గీతలో కూడా. అవ్యక్తం నుండే ఆవిర్భావం, మాయ నుండే ఆవిర్భావం అవుతుంది. తిరిగి మరలా ఆ మాయ యందు ఆ యొక్క పదార్థం సూక్ష్మముగా, శక్తి రూపముగా అక్కడ ఉండిపోతుంది అనేటువంటిది. ఈ ప్రకారముగా నిత్యత్వం అనేటువంటి విధానంగా చూసినట్లయితే మరి ఆ యొక్క జగత్ అనేటువంటిది ఆ ప్రకారంగా లయకాలములో అది సూక్ష్మముగా ఉండేటువంటి విధానము. ఇక రెండవది జీవుడు. జీవుడు కూడా నిత్యుడే అని చెప్పి అంటుంది త్రైత సిద్ధాంతం. జగత్తు ఏ ప్రకారంగా పరిణామశీలములో రూపములు కోల్పోయినప్పుడు మూలకాలుగా నిత్య పరమాణువులు నిత్యత్వముగా ఉన్నాయో, ఎట్లా అది మరి మార్పు చెందుతూ నిత్య నూతనముగా ఉండే విధానముగా జగత్తు నిత్యత్వపు లక్షణము అనే మాటగా చెప్పింది. అటనే జీవుడు అనేటువంటి విషయంలో కూడా నిత్యుడు అనేది త్రైత సిద్ధాంతం అన్నమాట. కనుక జీవునికి నాశనం లేదు. ఒకవేళ జీవుడు ఉత్తమ లోకాలకి ఉత్తమ గతులు పొందినప్పటికీ కూడా మరలా తిరిగి ఈ విషయంలోకి వచ్చి దేహాలు ధరించే విధానముగానే జీవుడు కూడా నిత్యుడే అన్నారు. ఎన్ని శరీరములు అంతరిస్తూ ఉన్నప్పటికీ కూడా రూపములు పోతున్నాయే తప్ప లోన ఉన్నటువంటి జీవుడు మాత్రం అతడు నిత్యుడే అనేటువంటిది. ఇది త్రైత సిద్ధాంతంలో, ద్వైత సిద్ధాంతంలో జీవుడు నిత్యుడు అని చెప్పనే మాటగా చెప్పుకొస్తూ ఉన్నాయి. జీవునికి నాశనం లేదు, అది శాశ్వతముగా ఉండే జీవ పదార్థము అని చెప్పని. అయితే అద్వైత సిద్ధాంతంలో మాత్రమే జీవుడు మరి అతడు మార్పు చెందేవాడు, అనగా నశించే స్వభావం కలిగి ఉన్నటువంటి విధానము. ఎందుకని చెప్పనంటే జీవత్వం అనేది అవిద్యా కల్పనతో ఏర్పడింది కాబట్టి అవిద్య ఉన్నంతకాలం జీవత్వం ఉంటుంది. అవిద్య అంతరించటంతో ఆ జీవత్వం తొలగిపోతుంది. జీవో బ్రహ్మైవ నాపరహ, అప్పుడు ఆ జీవుడు బ్రహ్మము అవుతున్నాడు అనేటువంటిది మరి అద్వైత సిద్ధాంతములో, అద్వైత మార్గములో చెప్పేటువంటి అంశము. అయితే జీవ పదార్థం ఏంటంటే అవిద్య ఎందలి బ్రహ్మము యొక్క ఆభాస. ఎంతవరకు అవిద్య ఉన్నదో ఆ ఉన్నటువంటి యొక్క దాన్ని ఎందున్న చేతనమే ప్రత్యేగాత్మ అన్నారు. కాబట్టి ప్రత్యేగాత్మ, అవిద్య, బ్రహ్మము యొక్క ఆభాస యొక్క ఎరుక, ఇవన్నీ కూడా చేరి జీవుడు అని చెప్పని అంటారు. దాన్ని చెప్పేటువంటి మాట కొంత వాచ్యార్థము, కొంత లక్ష్యార్థముగా ఉన్నది. వాచ్యార్థం జ్ఞానం ద్వారా తొలగింపజేయబడగా, లక్ష్యార్థముగా ఉన్నటువంటి ఆత్మ ఎప్పటికీ ఉండేటువంటిదే అనేటువంటిది అద్వైతంలో వచ్చేటువంటి మాట. ద్వైతంలో వచ్చే మాట ఏంటంటే లేదు జీవుడు కూడా నిత్యుడే అనేటువంటిది. ఇట్లా జగత్తు పరిణామ రూపముగా నిత్యత్వం కలిగి ఉన్నది. అయితే జీవుడు కూడా నిత్యత్వమే కలిగి ఉన్నాడు, ఈశ్వరుడు కూడా నిత్యత్వం కలిగి ఉన్నారు. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా నిత్యము ఎల్లప్పుడూ కూడా ఉండే విధానమే
అనే కోణములో వాళ్ళు త్రైత సిద్ధాంతముగా ద్వైత సిద్ధాంతముగా తీసుకొచ్చినటువంటి యొక్క అంశము. దానిని అద్వైతం కొంత నిరసన చేస్తూ ఉన్నది. అయ్యా, జీవుడు నిత్యుడే అయినట్లయితే ఇంకా మోక్షం అనేటువంటిది ఎవరికి ఉంటుంది? జీవత్వం నిత్యత్వం కలిగి ఉన్నట్లయితే ఇక వాడు ఈ యొక్క భవసాగరంలో ఏదాలిసే ఉంటుంది. ఇక వానికి మోక్షం అనేటువంటి విధానం ఉండదు. ఇక నిత్యత్వం జీవత్వంలో నిత్యత్వం ఉన్నట్లయితే ఇక వాడు లోకంలో పుడుతూ ఉండాలి తప్ప వానికి మోక్షం అనగా బ్రహ్మైక్య స్థితి అనేది వేద వచనములు అన్నీ కూడా నిరర్ధకమయ్యే విధానం ఉంటుంది. కాబట్టి ఈ జీవుడు బ్రహ్మమవుతాడు అనేటువంటి మాట మనకి శాస్త్రముల్లో వచ్చే విషయం. కాబట్టి జీవునికి నిత్యత్వము లేదు. అజ్ఞానం ఉన్నంత వరకు, ప్రవృత్తి మార్గంలో ప్రయాణం చేస్తున్నంత వరకు ఆ జీవునికి నిత్యత్వం అనేది భాషిస్తుంది. కానీ జ్ఞానం కలిగినటువంటి యొక్క సమయంలో ఆ జీవత్వం అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. అదే జీవన్ముక్త స్థితిగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ జీవన్ముక్తులు తర్వాత విదేహముక్తులు ప్రారబ్ధం ఉన్నంతకాలం జీవన్ముక్తులుగా ఉంటారు. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత విదేహముక్తులై ఇక జీవుడు బ్రహ్మములోకి వెళ్ళిపోతున్నాడు. యత్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. యత్ గత్వా ఏ యొక్క స్థానమును చేరిన తర్వాత జీవుడు మరలా నా నివర్తంతే తిరిగి రాడో, ఆ తిరిగి రాకుండా బ్రహ్మమే అయిపోయే విధానముగా ఉన్నటువంటి జ్ఞాన సాధనాల ద్వారానే మరి ఆ జీవత్వం అనేది తొలగింపజేసుకుని బ్రహ్మత్వంలో గెలిపడం జరుగుతుంది. కాబట్టి జీవుడు కల్పితుడు అనేటువంటి మాట మనకి అద్వైత విధానంలో వస్తుంది. లేదు జీవుడు నిత్యుడు అనేటువంటి మాట ద్వైతంలో చెప్పేటువంటి ఒక మాట. కాబట్టి అట్లా నిత్యత్వం చెప్పినట్లయితే ఇంక మోక్షం ఎవరికయా? కాబట్టి జీవుని యందు అజ్ఞానం ఉన్నంతకాలం జీవత్వం భాషిస్తుందే తప్ప అజ్ఞానం జ్ఞానం ద్వారా నశింపజేయబడ్డప్పుడు ఆడక జీవత్వం అనేటువంటిది ఉండే విధానం కాదు. జీవుడు శాశ్వతముగా ఉండేవాడు కాదు, నిత్యమై ఉండేవాడు కాదు. అనగా అంతర్ముఖ ప్రయాణం, నివృత్తి మార్గంలో ప్రయాణం చేయనంతకాలం కాబట్టి జీవునికి నిత్యత్వమే ఉంటుంది. ఎప్పుడైతే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయటం అవుతుందో ఆనాడు జీవత్వం పూర్తిగా తొలగిపోతుంది అనేటువంటిది అద్వైత విధానము. కనుక ద్వైతమునకు అద్వైతానికి ఉన్నటువంటి విషయము ఎక్కడ అని చెప్పనంటే ఈ జీవుడు కాడే, దేవుడు కాడ కాదు, జీవుడు కాడ. కాబట్టి జీవుడు నిత్యుడు శాశ్వతముగా ఉండేవాడు అని చెప్పనే ద్వైతం లేదు. జీవుడు నిత్యుడు కాదు, కల్పితుడు. జ్ఞానం కలగనంత వరకే ఆ జీవత్వం ఉంటుంది, జ్ఞానం కలిగిన మరుక్షణమే ఆ జీవత్వం తొలగిపోతుంది అనేది జ్ఞానపరంగా ఉన్నటువంటి అంశం అన్నమాట. ఇదే అంశాన్ని భగవద్గీతలో కూడా స్వామివారు చరహ చరుడు అని చెప్పని అన్నారు. ఈశ్వరుణ్ణి అక్షరుడు అని చెప్పని అంటూ జీవుణ్ణి చరుడు అని చెప్పని అన్నారు. కాబట్టి ఆ యొక్క జీవత్వమునందు శాశ్వతత్వాన్ని మనకి శాస్త్రం చెప్పటం లేదు. ఒక్క ఆత్మయందు మాత్రమే శాశ్వతత్వం అనేది ఉన్నది. జీవుడు మధ్యలో వచ్చాడు, మధ్యలో పోయే విధానం. కాబట్టి జ్ఞానం కలగనంత వరకు, బ్రహ్మజ్ఞానం కలగనంత వరకు, ధ్యాన మార్గంలో ప్రయాణం చేయనంత వరకు, నివృత్తి మార్గం ప్రయాణాన్ని చేయనంత వరకు ఈ జీవుని యందు నిత్యత్వపు విధానమే భాషిస్తుంది. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అని గీత కూడా చెప్పిన మాట. కాబట్టి ఏ స్థానమును పొందిన తర్వాత తిరిగి మరలా ఇక జీవాత్మ వైపుకు రాడో అలాంటిది మమ ధామ, నా యొక్క ధామము అని చెప్పని, అది శుద్ధ బ్రహ్మము. కనుక శుద్ధ బ్రహ్మమునందు నిత్యత్వపు లక్షణం ఉన్నది, ఎప్పటికీ ఉండేటువంటి విధానము. దానికి ఎలాంటి యొక్క నాశనం లేదు.
యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. హంతారం సంపెడువాడు గాని, హతం చనిపోయేది గాని. కాబట్టి ఉభౌతౌ ఇరువురు కూడా నా విజానీత, బాగుగా తెలుసుకుని ఉన్నటువంటి వారు కారు. కాబట్టి ప్రకారంగా నా విజానీత, నా విజానీత, జానాతి, జానా అంటే తెలుసుకోవటం, జానాతి తెలుసుకున్నాడు అని అర్థం వస్తుంది. విజానాతి అనగా బాగుగా తెలుసుకునే విధానము. నా విజానాతి అంటే తెలిసి ఉండుట కాదనేటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి ఆత్మ విషయంలో చాలామందికి ఏంటంటే నా విజానీత, తెలియకుండా ఉన్నటువంటి యొక్క అంశమే. ఆత్మ విషయంలో చాలామందికి ఈ వాస్తవ విధానాలు తెలియకుండానే వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానము, ఒక భ్రాంతిలో ఉండి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. భ్రమా సంబంధమై ఉన్న ప్రయాణాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా మనకి జ్ఞానపరంగా ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే నిత్యమై ఉన్నటువంటి స్వరూపము బ్రహ్మము. ఆ బ్రహ్మం అనేటువంటిది హంతారం నా హతం, అది చంపేది కాదు, చనిపోయేది కాదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు నిత్యత్వపు లక్షణం మరి ఆత్మయందు ఎల్లప్పుడూ కూడా ఉన్నటువంటి యొక్క విధానమే. అయితే మిగతా వాటి విషయాలు కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ, అయ్యా ఆయన ఎట్లయితే నిత్యమై ఉన్నాడో అట్లా జగత్తు కూడా నిత్యమే, జీవుడు కూడా నిత్యమే, ఈశ్వరుడు కూడా నిత్యమే అనే విధానాలుగా కొన్ని సిద్ధాంతాలు బయలుదేరి ఆ విషయాలు బోధిస్తూ ఉన్నాయి. కనుక సిద్ధాంతపరముగా ఉన్నటువంటి యొక్క అంశములు అనేటువంటి పక్కన పెట్టినట్లయితే భగవద్గీత మనకు ప్రామాణికమై ఉన్న భగవద్గీత ఏం బోధిస్తుందనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మనకు ప్రామాణికం భగవద్గీత చెప్పేటువంటి యొక్క అంశమే. దాన్ని ముఖ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుచేత ఇక్కడ ఆత్మ యొక్క విషయముగా చెబుతూ హంతారం హతం, హంతారం సంపెడివాడుగా, హతం చనిపోయేదిగా, ఉభౌతౌ ఈ రెండింటి యొక్క విషయంలో కూడా నా విజానీత, తెలిసిన వారు కారు, తెలియకుండానే మాట్లాడుతున్న విధానము. ఈ విషయం చూసినట్లయితే లోకంలో చాలా వరకు చాలామంది తాత్విక విషయంలో నా విజానీత, పూర్ణముగా తెలిసి ఉన్న విధానం లేకుండానే కేవలం ఒక పరిమితమై ఉన్నటువంటి జ్ఞానముతోనే వాళ్ళు ఆత్మ యొక్క విషయం మీద మాట్లాడుతున్న విధానంగానే చెప్పుకొచ్చే విషయంలో మరి ఇక్కడ నిత్యత్వపు లక్షణం అని చెప్పనంటే ఈ యొక్క జగత్ అనేది పరిణామశీలములో నిత్యత్వం అనేటువంటిది. జీవుడు అనేటువంటి వాడు మాత్రం నిత్యత్వముగా భాషిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో సమయంలో అనగా జ్ఞాన విధానంలో ఆ యొక్క జీవత్వం అనేటువంటిది తొలగిపోయే స్వభావం కలిగి ఉన్నది. తొలగిపోవటం కారణం ఏంటంటే జీవుడు అనేటువంటిది అవిద్యా సంబంధముతో ఏర్పడ్డటువంటి యొక్క అంశం. అది అవిద్య అంటే అజ్ఞానం, దాన్ని మూలా విద్య అన్నారు. ఆ మూలా విద్య జ్ఞానం ద్వారా అంతరింపబడ్డప్పుడు అక్కడ జీవత్వం అనేటువంటిది ఉండదే. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. అజ్ఞానజం తమః నాశయామి స్వామి చెబుతూ ఉన్నాడు. అజ్ఞానజం అజ్ఞానం వల్ల ఏర్పడ్డటువంటి, తమః తమస్సు. కనుక ఈ తమస్సునే మూలా విద్య అన్నారు, కారణదేహం అన్నారు, అజ్ఞానం అన్నారు. దాన్ని అనుసరించి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ జీవత్వం అనేటువంటిది భాషిస్తూ ఉన్నది. జీవత్వం అనేటువంటిది ఏర్పడింది. ఏర్పడిన విధానం మరి ఎప్పుడు ఏర్పడింది అని చెప్పనంటే కూడా దానికి ఎవరో కూడా సమాధానం చెప్పే విధానం లేదు. ఏనాడు ఈ జీవుడు తన యొక్క ఉనికి కలిగి లోకంలోకి వచ్చాడు అంటే బ్రహ్మము అనేది ఎప్పటికీ ఉన్నది. ఆ బ్రహ్మమునందు మరి ఈ జీవత్వం అనేటువంటిది భాషించింది. అది ఏనాడు ఏ సమయంలో
ఆ జీవుడి యొక్క మరి రూపం సంతరింపజేసుకున్న విధానం అనే దానికి అక్కడ కూడా సమాధానం లేదు. దాని విషయంలో కూడా అనిర్వచనీయము అన్నారు. అనిర్వచనీయము అంటే వశించుటకు చెప్పటానికి సాధ్యం కానటువంటి యొక్క విధానం కనుక ఆ విషయాలలో మరి ఏమీ కూడా పలికే అవకాశం లేదు. ఒక నమ్మకంతో ముందుకు పోవటమే జరుగుతుందనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా మరి ఈ యొక్క జీవుడు అనేటువంటి యొక్క అంశము అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. కాబట్టి జ్ఞానదీపం ఎలుతురులో అనాదిగా ఉన్నటువంటి యొక్క అజ్ఞానాంధకారం ఏ జీవాత్మమును కలగజేసిందో ఆ జీవాత్మమునకు హేతువై ఉన్నటువంటి అవిద్య అనేటువంటిది జ్ఞానదీపేన నాశయామి, జ్ఞానదీపముతో దానిని నశింపజేస్తున్నాను అన్నాడు స్వామివారు. కనుక అజ్ఞానం నశించే విధానంగా కనుక లేకపోయినట్లయితే జీవత్వం తొలగిపోయే అవకాశం లేదు. జీవత్వం అనేది అజ్ఞాన ఉపాధి కారణంగా అది భాషిస్తున్నది. కాబట్టి జీవుడు నిత్యుడు అని చెప్పన్నట్లయితే ఇక మోక్ష సంబంధమై ఉన్న ప్రయత్నం ఎవరికి లోకంలో? అందుచేత మరి నిత్యము అనేటువంటి విధానము ఒక ఆత్మయందు అన్ని శాస్త్రాలు చెబుతున్న విధానము, మరి ఆ యొక్క ఆత్మ యొక్క ఆశ్రయములో ఉన్నటువంటి జీవుడు ఆయన కూడా నిత్యుడే అనే ద్వైతమునందు చెప్తున్నటువంటి యొక్క మాట. మరి ఆ జీవాత్వం నిత్యత్వమే కలిగి ఉన్నట్లయితే ఇక మోక్షము అనేటువంటి యొక్క అంశం ఎవరికి చేరుతుంది? ఎవరిని ఉద్దేశించి మోక్షం అనేటువంటి పదం వాడబడింది? కాబట్టి మోక్షం అనేది ఈశ్వరుడు చెప్పారా, లేదా మోక్షము అనే పదం శుద్ధ బ్రహ్మానికి చెప్పారా? కాబట్టి మోక్షం అనేటువంటిది ఈశ్వరుని యందు చెప్పే అవకాశం లేదు. నిత్య ముక్తుడు. మోక్షము అనేది బ్రహ్మమునందు చెప్పే అవకాశం లేదు. అది కేవలం సర్వవ్యాపకత్వం, నిత్యత్వం కలిగి ఉన్నది. మరి మోక్షము అనేటువంటి పదం దేంట్లో చెప్పాలంటే ఒక జీవుని విషయంలో మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కనుక జీవుడి యొక్క విషయంలోనే మోక్షం అనేది అంశం ఉంది. కాబట్టి అట్టి మోక్షము కోసమై అనేక మంది సాధు మహాత్ములందరూ కూడా ఆ బాట వాళ్ళు పట్టారు, ఆ బాటలో పోతూ ఉన్నారు. అందుచేత నిత్యము అనేటువంటి విధానము ఆత్మయందే తప్ప నిత్యత్వపు విధానము జీవుని యందు చెప్పే అవకాశము కాదు. కనుక అజ్ఞానం ఉపాధి ఉన్నంతకాలం జీవత్వం అనేటువంటిది భాషిస్తుంది. అది జ్ఞానము ద్వారా అజ్ఞానం కనుక తొలగిపోయింది అని చెప్పనంటే అక్కడ జీవుడు లేడు. జీవో బ్రహ్మైవ నాపరహ. కాబట్టి జీవుడు నిత్యుడా అని చెప్పన్నట్లయితే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయనంతకాలం, స్వరూపానుభవమును పొందనంతకాలం మరి ఆ జీవుడు నిత్యుడై భాషించే విధానము. మనకి ఈ మాటలు భగవద్గీత 15వ అధ్యాయంలో స్వామి చెబుతారు. ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహుః అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితు. అది అవ్యయం, అశ్వత్థం 2 పదాలు వాడారు. శ్వ అంటే రేపు, శ్వత్థం రేపు ఉండుట. నా శ్వత్థం అశ్వత్థం రేపు ఉండనిది అని అర్థం. అశ్వత్థం అంటే రేపు ఉండనిది. రేపు అంటే మరుక్షణమే. మరుక్షణంలో అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయిందా అంటే ఆ మరుక్షణంలోనే అశ్వత్థం, రేపు ఉండదు, మరుక్షణంలో ఉండదు. అశ్వత్థం ప్రాహుః అవ్యయం అని 2 మాట వాడాడు. అవ్యయం అని చెప్పనంటే వ్యయం కానిది అని అర్థం. అనగా ఎంతకాలమైతే జ్ఞానోదయం కలగదో, స్వరూపానుభవాన్ని పొందమో అంతకాలం వరకు ఇది దాంట్లో నిత్యత్వపు లక్షణమే గోచరిస్తుంది. కాబట్టి ప్రకారముగా
అది ఎంతకాలముగా ఆ జీవాత్మ అనేటువంటిది ఉన్నదో కూడా చెప్పే విషయం కాదు. ఈ జీవుడి హయాములో కొన్ని కల్పములు, మన్వంతరములు, సృష్టులు, బ్రహ్మ సృష్టులు, బ్రహ్మలే మారిపోయిన పరిస్థితి కనుక అనాదిగా ఈ జీవాత్మ అనేటువంటిది భాషిస్తూ ఉన్నది. అట్లనే అనాదిగా ఇది ఉంటుంది అని అనటానికి కూడా అవకాశంగా లేదు. అనాదిగా ఉంటుంది, దానికి ఆది లేదు, అనాదిగా ఉంటుంది. అనంతముగా వస్తా ఉన్నది, అనాదిగా ఉంటుంది అనేటువంటి మాట జీవుని యొక్క విషయంలో చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే అది నివృత్తి మార్గం అవలంబింపనంత వరకే, నివృత్తి మార్గమును ఆచరించనంత వరకే, నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేయనంత కాలం ఎన్ని యుగాలైనా కానీ ఆ జీవత్వం అట్లాగే ఉంటుంది అని అర్థం. ఏనాడు మరి గురువును ఆశ్రయించి ఉపదేశమును గావించుకొని నివృత్తి మార్గం వైపుగా ప్రయాణం ఆరంభం చేశాడో ఇక అక్కడి నుంచి ఆ జీవాత్వం తొలగిపోయే విధానం కనుక ఈ రూపకంగా జీవుడు నిత్యుడు కాడు అనేటువంటి మాట చెప్పటం. నిత్యుడు అనే సిద్ధాంతాలు ఉన్నాయి, నిత్యుడు కాదు అనే సిద్ధాంతాలు ఉన్నాయి. నిత్యత్వము ఒక బ్రహ్మమునందు మాత్రమే చెప్పే విధానం ఉంటుంది. ఇక ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటిల యందు కూడా నిత్యత్వమే భాషిస్తుంది. కాలము నిత్యత్వమై ఉన్నది, అట్లనే దేశము, ఇవన్నీ కూడా ఈశ్వర సంబంధమై ఉన్న అంశములు. ఈశ్వరుడు ఏ ప్రకారంగా నిత్యుడు అనేటువంటి విధానముగా, శాశ్వతుడు అనే విధానంగా ఉన్నదో ఆయన యొక్క పరికరములై ఉన్నటువంటి ఈ పంచభూతాత్మిక పదార్థములు కూడా ఆయనతో పాటు ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే సకల జీవులకు ఆయన నియంత, సకల జీవుల పోషణకర్త, సకల జీవుల రక్షక స్వరూపుడు, సకల జీవుల్ని ఆదరించేవాడు, సమస్త జీవుల్ని చక్కగా వారికి కర్మ ఫలితాలని అందించేవాడు. ఆయా జీవులన్నీ కూడా వాటి కర్మ ఫలితాలు అందుకుంటున్నాయి అని చెప్పానంటే అది ఈశ్వర అనుగ్రహం. అందువల్ల ఈశ్వరుణ్ణి కర్మఫల ప్రదాతగా చెప్పుకొచ్చారు, జీవుడు కర్మఫల భోక్తగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఉన్నటువంటి యొక్క ఆ జీవుడు మరి చూసినట్లయితే నిత్యుడా అనిత్యుడా అనే విషయముగా చూస్తే ఒక సిద్ధాంతమేమో నిత్యుడు అని చెప్పనే మాటగా చెబుతున్నటువంటిది, మరొక సిద్ధాంతం నిత్యుడు కాడు, వానికి యొక్క దాని యొక్క ఉనికి కోల్పోయే విధానం ఏర్పడుతుంది. అజ్ఞానం అనే ఉపాధి ఉన్నంత వరకే నిత్యుడు తప్ప అజ్ఞానం అనే ఉపాధి తొలగిపోయిందా అని చెప్పనంటే జీవునికి మాత్రం నిత్యత్వమును అంగీకరించలేదు అద్వైతములో. ఎందుకంటే ఆయన కల్పితుడు, అవిద్య చేత కల్పింపబడ్డాడు. అవిద్య అనేది అంతరించిందా జ్ఞానం ద్వారా అంటే అప్పుడే జీవత్వం తొలగిపోతుంది. అది జీవ బ్రహ్మైక్యము, అదే మోక్షము అనేటువంటి మాట. కాబట్టి మిగతా సిద్ధాంతాల విషయంలో మోక్షం అనేటువంటి మాట అక్కడ వాడబడదు. అంటే ఆ జీవుడు ఆయా లోకాంతర గమనం చేసి తిరిగి మరలా ఈ లోకానికి అతడు వస్తూ ఉంటాడు. ఆయా లోకాలలో పుణ్యం కాస్త అయిపోయిందా అంటే తిరిగి మరలా ఈ యొక్క జన్మలకు వచ్చే విధానం. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నటువంటి జీవుడు నిత్యుడు అనేటువంటి మాట వాళ్ళు వాడతారు. వీళ్ళు మాత్రం ఇది కేవలం కల్పనగా ఏర్పడేటువంటి అంశం కాబట్టి నిత్యుడు కాడు అని చెప్పిన అర్థం. అందుచేత ఒక్క జీవుని విషయంలో మాత్రమే మరి ఆ యొక్క నిత్యత్వం కోల్పోవటం కారణముగా అట్టి ఆ జీవునికి బ్రహ్మైక్య భావం ఏర్పడుతుంది. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అన్నారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మమే అగుచున్నాడు అనేటువంటి మాట అన్నమాట. కాబట్టి ప్రకారముగా త్రైత సిద్ధాంతములో జగత్తు నిత్యమే, జీవుడు నిత్యమే, దేవుడు నిత్యమే అనేటువంటి మాట. కానీ ఇక్కడ మరి మహాత్ములు అద్వైత సిద్ధాంతకారులు మాత్రం మరి బ్రహ్మం మాత్రమే నిత్యమైనది, దానికి ఎలాంటి యొక్క వినాశనం లేదు,
అది చంపేది కాదు, చంపబడేటువంటిది కాదు, అది నిత్యము అనేటువంటిదిగా చెప్పుకొస్తూ నజాయతే మ్రియతే వా కదాచిత్తు న అయం భూత్వా అభవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే అన్నారు. న జాయతే న మ్రియతే, న జాయతే అది పుట్టేది కాదు, నా మ్రియతే చనిపోయేది కాదు, కదాచిత్ ఒకానొకప్పుడు అది పుట్టేది కాదు, నశించేది కాదు. కాబట్టి ఇది ఆ యొక్క బ్రహ్మము అనేటువంటి స్వరూపము దాంట్లో చెప్పేటువంటి యొక్క విధానం. ఆత్మ, ఆత్మ అన్న, బ్రహ్మము అన్న, పరమాత్మ అన్న స్వరూపత ఒకటే. పదాలు వేరుగా ఉన్నా కానీ స్వరూపత ఒకటే. అది న జాయతే పుట్టదు, న మ్రియతే చనిపోదు. అయం భూత్వా భవిత న భూయః, ఇత పూర్వముండి మళ్ళా లేకుండా పోయేది, ఇలాంటివన్నీ కూడా ఆత్మయందు వర్తించేటువంటి విధానం కాదని చెప్పనంటూ అజహ నిత్యః శాశ్వతః అయం పురాణః. అజహ అంటే పుట్టుక లేనిది అని అర్థం. కాబట్టి పుట్టుట అనేటువంటి యొక్క అంశమంతా కూడా ఈ దేహమునందు వర్తిస్తుంది తప్ప ఆత్మ విషయంలో మాత్రం అది వర్తింపబడే విధానం కాదు. కాబట్టి అజహ అన్నారు. జ అంటే పుట్టటం, నా జ అజహ పుట్టుక లేనిది అన్నారు. నిత్యః ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట, నిత్యుడు కనుక బ్రహ్మము నిత్యత్వం ఎప్పుడు కూడా ఉండేటువంటిది. శాశ్వతః అది శాశ్వతముగా ఉన్నటువంటి స్వరూపము. అయం పురాణః ఎంతో పాతవాడు, పాతవాడు. ఎంత కాలం అనేది బ్రహ్మమునకు చెప్పే అవకాశం లేదు. పురాణః న హన్యతే హన్యమానే శరీరే, ఈ శరీరములు నశిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆత్మ నశించేది కాదు. వేదా వినాశినం నిత్యం యః ఏనం అజం అవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. వేదా అవినాశినం నిత్యం యః ఏనం అజం అవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. వేదా అవినాశినం నిత్యం యహ ఎవడైతే ఏనం యాత్మను అజం పుట్టుక లేని దానిగా, అవ్యయం నాశరహితమైనటువంటి దానిగా, అవినాశనం నశించే విధానం లేనటువంటిదిగా వేద తెలుసుకొనుచున్నాడో సహా అటివాడు కథం పురుష కం ఘాతయతి హంతికం, వాడు ఎవరిని చంపుతాడు, ఎవరి చేత చంపబడతాడు అని ఈ ప్రకారంగా మనకి 3 శ్లోకాలలో కూడా ఆత్మ నిత్యత్వపు లక్షణమైనటువంటి యొక్క అంశాన్ని బోధిస్తున్నటువంటి విధానము. ఈ శరీరములు అనేటువంటివి మాత్రమే ఎప్పుడు కూడా మార్పు చెందుతూ పరిణామం చెందుతూ పోయేటువంటి విధానము. ఆత్మయందు అలాంటి విధానము లేదు. పరగదేహము మేడి పండు లోన తరచుగా పురుగులు తొలచెడి పండు తెరచాటు మాంసపు దిండు, తెరచాటు మాంసపు దిండు దీని తిరగెల్ల చక్కగా తెలిసితే పండు. జీవా నీవు నినుగానలేవా, భావించి చూచితే బ్రహ్మమే కావా. జీవా నీవు నినుగానలేవా. ముసుకొని 9 తూట్లు
ఈ తనువు కారణమని తగనమ్మెదెట్లు ముసుకొని 9 తూట్లు. ఈ తనువు కారణమని తగనమ్మెదెట్లు కనుగొని దీనిలో గుట్టు చాలా పని బోని వినబోతే బహు సిగ్గుపాట్లు. జీవా నీవు నినుగానలేవా భావించి చూచితే బ్రహ్మమే కావా. జీవా నీవు నినుగానలేవా పలు రోగములకిది బాట దీని వలపు సొలుపులెల్ల వడగండ్ల మూట. పలు రోగములకిది బాట దీని వలపు సొలుపులెల్ల వడగండ్ల మూట. నీవు నిలిచితే తెలిసేవు బాట ఈ సద్గురు దేవుని రహస్యపు మాట. జీవా నీవు నినుగానలేవా భావించి చూచితే బ్రహ్మమే కావా. జీవా నీవు నినుగానలేవా పరగదేహము మంటి పాలు ఈ వికట సంసారము విడుచుటే మేలు. పరగదేహము మంటి పాలు ఈ వికట సంసారము విడుచుటే మేలు. సకల భోగములింక చాలు శ్రీహరి నమ్మి కొలుచుటే జన్మకు మేలు. జీవా నీవు నినుగానలేవా భావించి చూచితే బ్రహ్మమే కావా. జీవా నీవు నినుగానలేవా. ఈ ప్రకారంగా మన ఈ రోజున 19వ శ్లోకం నుండి మరి 21వ శ్లోకం దాకా యహ ఏనం వేత్తి హంతారం యహ చ ఏనం మన్యతే హతం ఉభౌతౌ నా విజానీతః నా అయం హంతి న హన్యతే. యహ ఎవడు ఏనం యొక్క ఆత్మను హంతారం సంపేటివాడుగా వేతి తెలుసుకున్నాడో. యహ ఎవడు ఏనం ఆత్మను మన్యతే హతం చనిపోయేదిగా గుర్తిస్తూ ఉన్నాడో. తౌ ఉభౌ ఇరువురు కూడా నా విజానీతః తెలిసిన వారు కారు అన్నాడు. అయం హంతి న హన్యతే అది సంపదు ఎవరిని అది సంపబడదు. నజాయతే మ్రియతే వా కదాచిత్తు న అయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే పుట్టేది కాదు, న మ్రియతే చనిపోయేది కాదు, కదాచిత్ ఒకనప్పుడు కూడా. అయం భూత్వా భవితా న భూయః ఇంతకు ముందు ఉండి ఇక ముందు లేకుండా పోయేది కూడా కాదు. అజహ పొట్టుకలేనిది, నిత్యః శాశ్వతమైనది, నిత్యః ఎల్లప్పుడు ఉండేది, శాశ్వతమైనది. అయం పురాణః ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్వరూపం ఇది. నా హన్యతే హన్యమానే శరీరే దేహం నశించే విధానం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆత్మయందు నీ యొక్క నశించే విధానము లేదనేటువంటిది 20వ శ్లోకము. వేదా వినాశనం నిత్యం యహ ఏనం రజం అవ్యయం కథం సపురుషః పార్థ కం ఘాతయతి హంతి కం వేద అవినాశనం. కాబట్టి ఆ యొక్క బ్రహ్మము అవినాశనం నాశనం చెందేది కాదు, నిత్యం ఎల్లప్పుడూ ఉండేటువంటిది. యహ ఎవడు ఏనం ప్రకారముగా అజం అవ్యయం పుట్టుక రహితమై ఉన్నటువంటిదిగా, అవ్యయం ఎప్పటికీ ఉండేదిగా వేద తెలుసుకొని వస్తున్నాడో అట్టివాడు ఎవరిని సంపును, ఎవరిచే సంపబడును అని 3 శ్లోకాలు కూడా ఆత్మ యొక్క నిత్యత్వ లక్షణాన్ని బోధిస్తున్నటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.